నమస్తే శివాబీ న్యూస్కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. మనది రైతు పక్షపాత ప్రభుత్వం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇన్పుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాలకు 1300 కోట్లు జమ చేసిన అనంతరం మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు కృషి. ఎంపీ అభ్యర్థిగా మొదటిసారిగా నెల్లూరుకు వచ్చిన విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. దాడులు, సోదాలు చేయడం సరికాదు. ఎన్నిసార్లు చేస్తారో చేసుకోండి. నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం తీరును దుయ్యబట్టిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ. అయ్యప్ప స్వామికి వైభవంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు. కోట పట్టణంలో వెలసియున్న అయ్యప్ప స్వామికి జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని, వర్షాభావం, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు 1300 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విపత్తుల కారణంగా నష్టపోయిన 11,59,000 మంది రైతుల ఖాతాలకు సుమారు 13 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఏళ్లలో ఒక మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని తెలిపారు. మీచాంగ్ తుఫాన్లో రంగుమారిన తడిసిన ధాన్యం 3 లక్షల టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని సీఎం వివరించారు. అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అని భరోసా మొట్టమొదటిసారిగా 55 నెలల కాలంలో కలిగించాం. ఇలా అడుగులు ముందుకు వేస్తూ ఈ 2 విపత్తుల వల్ల, గత ఏడాది ఖరీఫ్ లో వర్షాభావం వల్ల, రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల, ఈ 2 విపత్తుల వల్ల నష్టపోయిన 11,61,000 మంది రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈ రోజు 1295 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 1300 కోట్ల రూపాయలు ఈ రోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల ఈరోజు జరుగుతా ఉంది. ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ కూడా కరెక్ట్ గా రైతన్నకి ఎప్పుడు సహాయం అందాలి, రైతన్నకి ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్ట్ గా ఆ సహాయం అందే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ 58 నెలల కాలంలో 54,55,000 మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది 7,802 కోట్లు 58 నెలల కాలంలోనే. అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం రైతులకు లేకుండా ప్రభుత్వమే ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు తోడుగా నిలబడి, ఇదే కంపారిజన్ గత 5 సంవత్సరాలతో, మన ప్రభుత్వానికన్నా ముందు 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే 2014 నుంచి 19 మధ్యకాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికి అనంటే 30,85,000 మందికి మాత్రమే. అది కూడా 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు, గత చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు ఆ పాలనలో ప్రతి సంవత్సరం కరువే వస్తా ఉన్నా కూడా కేవలం 30 లక్షల మంది రైతులకు మాత్రమే కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితుల నుంచి ఈ రోజు దేవుడి దయతో మంచి వర్షాలు ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి. ఒక ఈ సంవత్సరమే కాస్త కొద్దో గొప్ప, ఈ సంవత్సరం మాత్రమే కొద్దో గొప్ప వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ సొంత జిల్లా రుణం తీర్చుకునే భాగ్యం కలిగిందని, జిల్లాలోని ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామని వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి వైకాపా కార్యకర్తల ఆత్మీయ సమావేశం చెముడుగుంటలోని స్ట్రీట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన వైకాపా కార్యకర్తల ఆత్మీయ సమావేశం చెముడుగుంటలోని స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్లో గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైకాపా ఎంపీ అభ్యర్థి వెనుంబాక విజయసాయిరెడ్డికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూల బుకేలు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. నెల్లూరు ఎంపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తరువాత ఆయన తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులను ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు పేరున పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సొంత జిల్లా అభివృద్ధి కోసం సేవ చేసుకునే భాగ్యం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల శాసనసభ్యులను కలుపుకుని తగిన ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తామన్నారు. జిల్లాలో ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డుకు కృషి చేస్తామని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనం ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాల్లో ఇవ్వడం మీరందరూ కూడా గమనించాలి. అదే సమయంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ తక్కువ లేకుండా చేసుకున్నాం. నేను పదే అన్ని కార్యక్రమాల వల్ల మనం రోజు చెప్పుకుంటూనే ఉంటాం. ఈరోజు మనం ముఖ్య అతిథులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన విజయసాయిరెడ్డి గారు పార్లమెంటు సభ్యులైతే మన జిల్లా అన్ని విధాలా కూడా, ఎందుకంటే ఆయన అత్యంత ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు, నంబర్ 2గా మన పార్టీలో గత 12 సంవత్సరాలుగా అందించిన సేవలు మన అందరూ కూడా తెలుసు. ఆయన గొప్పవాడు కాదు, మన జిల్లా వాసి నంబర్ 2 పొజిషన్లో ఉన్నాడంటే మనకి ఎంత మేలు జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా రేపటి నుంచి ఒక సైనికుల మాదిరిగా పనిచేసి మంచి అత్యధిక మెజారిటీతో నన్ను కానీ విజయసాయిరెడ్డి గారిని కానీ గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరు 45 రోజుల్లో మీరు కష్టపడండి. తర్వాత 5 సంవత్సరాలు మీకోసం, మన నియోజకవర్గ ప్రజల కోసం నేను విజయసాయిరెడ్డి గారు ఇద్దరం కలిసి అభివృద్ధిలో ఎక్కడ కూడా లోపం రాకుండా అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఎక్కువసేపు నేను పదే చెప్పిందే చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది మీరందరూ కూడా నన్ను కానీ విజయసాయిరెడ్డి గారిని కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ప్రతి ఇంటికి పోయి మీరందరూ కూడా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ పోట్లూరు శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఎన్నిసార్లు రైడ్స్ చేయించినా భయపడినని, ఇంకా ఎన్నిసార్లు చేయిస్తావో చేయించుకో అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి టీడీపీ నగర అభ్యర్థి పొంగూరు నారాయణ సవాల్ విసిరారు. నెల్లూరు నగరంలోని 11-52 డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెల్లూరు నగరంలోని 11-52 డివిజన్లలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈయనకు స్థానికులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయా డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని కోరారు. పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి కరపత్రాలు అందజేశారు. అనంతరం నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఇది అరాచక పాలన అని, ప్రజా పరిపాలన కాదన్నారు. అసలు ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వం కాదని మండిపడ్డారు. నారాయణ గ్రూప్స్ పై ఎందుకు రైడ్ చేశారో వారికే తెలియదన్నారు. స్కూల్ బస్సులకు ట్రాన్స్పోర్ట్ అంటున్నారని, అసలు ట్రాన్స్పోర్ట్ కి డాక్టర్లు, వ్యాపారస్తుల ఇళ్లలో సోదాలు చేసిన దానికి సంబంధం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏదైనా నోటీసులు ఇవ్వండని, కట్టాల్సి ఉంటే కడతానన్నారు. మీ రైట్స్ కు భయపడే వ్యక్తిని కాదని ఆయన వివరించారు. ఇది అరాచక పరిపాలన తప్పితే సరైన పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు. ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే ప్రభుత్వం కాదు ఇది. కేవలం అరాచమెంట్ చేసి వాళ్ళ పక్క తిప్పుకోవాలని, అది ఎవరు తిరుగుతారండి? అక్కడ భయపెట్టిన పైకి నటన చేస్తారు కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు
ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు రూపం చూపిస్తారు. ఈ మధ్య నారాయణ గ్రూప్ మీద రైడ్ చేశారు. ఎందుకు రైడ్ చేశారో తెలీదు. అదేమంటే స్కూల్ బస్సులకు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు. ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లలో రైడ్ చేసేదానికి వ్యాపారస్తులలో రైడ్ చేసేదానికి సంబంధం ఏంది? అసలు స్కూలు బస్సులు రన్ చేస్తుంది. ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, వాళ్ళు ఏదైనా కావాల్సింటే కడతారు. నువ్వు నోటీస్ ఇవ్వు, ఏమీ చెప్పవు. ఏకదమ్ వచ్చేసి ఒక 150 మంది 200 పోలీసులు తీసుకురావటం. నెల్లూరు సిటీలో నారాయణకి ఎవరైతే క్లోజ్గా ఉండారో వాళ్ళకి, ఎవరైతే రాజకీయ నాయకులు క్లోజ్గా ఉండారో వాళ్ళు, డాక్టర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఎంప్లాయీస్ మీద ఏంటి అసలు? ఇది ప్రజాస్వామ్యమేనా? నీకు ట్రాన్స్పోర్ట్ చూసుకో, నీకేం కావాలి నువ్వు నోటీస్ నీకు ఏమైనా కావాల్సి కడతారు. కట్టుకుంటే కోర్టుకి లాగు, మేము కాదంటలేదు. అంతేగాని మొన్న ఒక 1 వీక్ 10 days అయింది, నారాయణలో అనాథరైజ్డ్ డ్రగ్స్ అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి ఒక 150 మంది పోలీసులు వచ్చి నానా బీభత్సం చుట్టి ఒక 1 వీక్ 10 days అయింది. మళ్ళీ ఇప్పుడు పెరిగిస్తారు. మళ్ళీ ఎన్నిసార్లు వస్తారో ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, వచ్చే లోపల ఆ తర్వాత ఎన్నిసార్లు వస్తారో. ఇవన్నీ కరెక్ట్ కాదండి. అధికారులకు నేను చెప్తున్నాను, వాళ్ళు ఏదైనా చేస్తారు. రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటేనే యాక్చువల్గా ఒక గ్రెడ్జ్ టైప్. ఇట్ ఈస్ ఏ సైకో పరిపాలన. ఎందుకు అంటున్నది? మంచి పరిపాలన కాదు, సైకో పరిపాలన ఎందుకు అంటున్నారంటే అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలు తీర్చాలి. లేకుంటే 5 ఏళ్ళకు ఒకసారి వాళ్ళు ఓటు రూపు చూస్తారు. ఓటు ద్వారా వాళ్ళ యొక్క ప్రతాపం చూపిస్తారు. అయిపోయింది కొద్ది రోజులే, ఒక 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో 54 డివిజన్లో ఉన్న, సిటీ కాదు రూరల్లో 54 డివిజన్లో ఉన్న వాళ్ళందరూ ప్రతాపం చూస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే 54 డివిజన్లో ఉన్న అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేస్తాను. అండర్ గ్రౌండ్ చేస్తే దోమలు లేని నగరం అవుతుంది. ప్రపంచంలో నేను ఎన్నో నగరాలు తిరిగా అమరావతి రాజధాని కోసం, ఎక్కడికి పోయినా దోమలు లేవు. కారణం ఏంటంటే వాళ్ళకంతా అండర్ గ్రౌండ్ సివరేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో జరుగుతుంది. దాన్ని నేను నెల్లూరు తెచ్చా. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగనన్న రాజ్యసభ సీటు ఇవ్వకుంటే నీ పరిస్థితి ఏమిటని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నగర ఎమ్మెల్యే మరియు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నెల్లూరు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సీటు ఇవ్వకముందు మీ ఇంటి ముందు ఈగలు తోలుకునేవాడివన్నారు. మేమంతా జగనన్న కోసం నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటే మా మధ్యనే గొడవలు పెట్టావని ఆయన విమర్శించారు. చూపిస్తానని చెప్తా ఉన్నాడు. ఆయనకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు నీలాగా 1000 కోట్లు ఉన్న నెల్లూరు జిల్లాలో చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీకు రాజ్యసభ ఇవ్వబట్టే నిన్ను నెత్తిని కూర్చోబెట్టుకొని ఈ జిల్లాలో రాష్ట్రంలోనే నీకు ఒక గౌరవం బట్టే నీ కొంపకి 10 మంది వచ్చారు. ఏదో నేను సేవ చేశాను అని అంటాడు. 100 వాటర్ ప్లాంట్లు నీ సిఎస్ఆర్ డబ్బుతో పెట్టావు. నువ్వే జోబులో దీలా. నీ కంపెనీ, నీ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించి 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ వ్యాపారస్తుడైనా పెట్టాలి. కాబట్టి ఆ డబ్బులు తీసుకొని విపిఆర్ ఫౌండేషన్ వేసుకొని అది తీసి పెట్టావు. కాదు అని చెప్పమను. నేను సిఎస్ఆర్ డబ్బు విపిఆర్ ఫౌండేషన్ లో పెట్టకుండా చేశానని చెప్పమను. ఇంకో ఛాలెంజ్ చెప్తా ఉన్నా, ఏ రోజైనా ఎవరికైనా పేపర్లో ఫోటో లేకుండా ₹1 సాయం చేశామని అడుగుతా ఉన్నా. చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన ₹1 సాయం చేయాలంటే అది నెక్స్ట్ రోజు పేపర్లో రావాలా, లేదా బయట ఒకటి ఫ్లెక్స్ చేయాలా? అదెవరు చెప్పాలా? టికెట్ ఎవరు కావాలంటే ఈయన మనసులో ఉన్న మర్మం ముఖ్యమంత్రి గారు తెలుసుకొని, ఈయన అడగడు, మనం అడగం టికెట్, ఆయన తెలుసుకొని అన్న ఈయన ఏమన్నా పెట్టుకుంటావా టికెట్ అని అడగాల. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు కోసం చేస్తా ఉన్నానని చెప్పి ఒక ఫేక్. ఇది వాస్తవాలు ఎన్ని 10 కొడతా, 9 కొడతా, ఎన్నెందో చెప్తున్నారు విన్నా. అది నాకు ఎంతవరకు తెలియదు. కానీ కాబట్టి అందరికీ సరైన ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎంపీస్ సరిగ్గా మొగుడు లాంటి వ్యక్తిని సాయిరన్నని పంపించారు. కోట పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వైద్యులు దువ్వూరు అన్వేష్ రెడ్డి, మీజూరు చంద్రప్రకాష్ దాతృత్వంతో పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్ఐ నాగబాబు మాట్లాడుతూ, పరీక్షా సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఉదయ్ భాస్కర్, నీలి గోపి, ఆదర్శ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
వీళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి. నేను ఇటువంటి వ్యక్తులు కావాలి, అందరూ బాగా చదువుకోండి. అది మనకు ఒక సర్టెన్ గోల్ ఉన్నట్లయితే ఆ గోల్కి మనం 100% రీచ్ అవుతామండి. చాలామంది ఏం చెప్తుంటారంటే అందరూ ఏం చేస్తారు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్ అలా చెప్తూ ఉంటారు. మనకి స్టడీ అంటే ఒక ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరింగే కాదండి, లాట్ ఆఫ్ అవకాశాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. వాటి గురించి కూడా మీ టీచర్స్ని అడిగి తెలుసుకుని దయచేసి నాకున్న ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను మీ అందరికీ. ఇప్పటి నుంచే న్యూస్ పేపర్ చదవండి, డైలీ ఏదో ఒక న్యూస్ పేపర్ చదవండి. ఒకటి ఇంగ్లీష్ చదవండి, రెండోది ఇంగ్లీష్ చదవండి. ఇంగ్లీషు తెలుగు రెండు చదవటం వల్ల మీకు వొకాబులరీ బాగా డెవలప్ అవుతుంది. ఇంగ్లీష్లో చిన్న చిన్న వర్డ్స్ ఎలా రాయాలి, ఎలా పలకాలి, ఆ ఫొనెటిక్స్ అంటారు కదా, అవన్నీ మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. దట్టు సహజంగా ఏం చేస్తుంటామంటే మనం ఇంగ్లీష్ తెలుగు పేపర్ చూడంగానే ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా చాలా ఫ్రీగా, అంటే మన మైండ్ సెట్ కూడా ఎలా ఉండాలంటే ఎగ్జామ్ అనే భయాన్ని పూర్తిగా వదిలేసేయండి. 100% మీరు అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు. మన స్కూల్కి కూడా చాలా మంచి పేరు ఉంది బయట కూడా. కాబట్టి ఎగ్జామ్ ఒత్తిడి ఉంటుంది సహజంగానే. ఎలా రాయాలి, ఏం పేపర్లు ఇస్తారు, ఏమేమి క్వశ్చన్లు ఇస్తారో, మనకు తెలిసినవి వస్తాయో ఏమేమి వస్తాయో తెలియక రకరకాల కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏమి ఇచ్చినా కూడా మీరు చదివినయే ఇస్తారు, మీ సిలబస్ నుంచే ఇస్తారు. అదర్ దాన్ ఏది కూడా బయట నుంచి రాదు. ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా. కోట పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాన్ని డివిజనల్ కోఆపరేటివ్ మేనేజర్ రవి రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధుల బారిన పడుతున్న ప్రజలకు తక్కువ ధరలకు మందులు కొనుగోలు చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో కోట పట్టణంలో ఈ ఔషధ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ శ్రీనివాసులు రెడ్డి, సూపరింటెండెంట్ వెంకటరమణ, మేనేజర్ రాయిరామ్, సొసైటీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా సేవ చేయడానికి మా ఆపరేషన్కి మా డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము పూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటూ భగవంతుడు ఇచ్చిన వరం మేము సేవ చేయడానికి ముందుకు వచ్చాము. గోలుగొండపాలెం డిఎస్ఎస్ తరఫున ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని ఓపెన్ చేయడానికి మన సహకార సంఘం తరఫున ప్రెసిడెంట్ గారు మరియు వారి సిఇఓ గారు సహకరించి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. డిపార్ట్మెంట్ తరఫున మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఇది ప్రజలందరికీ ఉపయోగపడి అందరి ఆరోగ్యానికి మేలు జరిగేటట్టు చూసుకోవాల్సిందిగా వీళ్ళందరినీ కోరుకుంటూ కోట పట్టణంలోని బీసీ కులాల ఐక్యత కార్యాలయాన్ని ఉప్పల కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు మర్లపల్లి గోపీకృష్ణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఒకే తాటిపై నడవాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇరగరాజ రవికుమార్, యాకసిరి రవి, కనుమూరు జగదీష్, శ్రీకాంత్, గూడూరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను ఒక 1%, వేరే క్యాస్ట్ ఒక 1% అనేది లేకుండా
మా అరవై కులాల మొత్తం నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటి అని అంటే మా విలువలు కాపాడి మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి ఈ గీసే ఐక్యతా కులాలను బలమైన నువ్వు వేరు నేను వేరు కాదు, మనమంతా ఒకటి, కులమంతా కులాన్ని పెంచుకో బలం పెంచుకో అనే ఒక భాగంలో భాగంగా మా విలువలు కాపాడేందుకు మా మహిళల కార్పొరేషన్ ఫండింగ్స్ ఎవరి తరహా లేకుండా ఎవరితో ఇబ్బంది పడకుండా మా అంతా మా చేయూతలకి మా కార్పొరేషన్ ఫండ్స్ మా లోన్స్ మేము గట్టిగా తీసుకునే దానికి మాత్రమే ఈ ప్రయత్నం. ఏ రాజకీయాలను ఉద్దేశించి కానీ వేరే దాని గురించి ఉద్దేశించి కానీ ఈ నిర్ణయం మేము తీసుకుంటున్నాం. ఓకేనా, హానెస్ట్గా వర్క్ చేసి ఇది జయప్రదం చేయాలని. కోట పట్టణంలో వెలసియున్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో కొలువైయున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారిని పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మణికంఠునికి అయ్యప్ప స్వామియే అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలకి అభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనది రైతు పక్షపాత ప్రభుత్వం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇన్పుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాలకు 1300 కోట్లు జమ చేసిన అనంతరం మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు కృషి. ఎంపీ అభ్యర్థిగా మొదటిసారిగా నెల్లూరుకు వచ్చిన విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. దాడులు, సోదాలు చేయడం సరికాదు. ఎన్నిసార్లు చేస్తారో చేసుకోండి. నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం తీరును దుయ్యబట్టిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ. అయ్యప్ప స్వామికి వైభవంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు. కోట పట్టణంలో వెలసియున్న అయ్యప్ప స్వామికి జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.